ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, మరి దేవుని బిడ్డలైన క్రైస్తవులందరి చేతిలో నల్లట్ట కలిగిన బైబిల్ మనం చూస్తాం. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే దేవుడు 66 గ్రంథాలుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి కాబట్టి బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు దేవుడు అనేకమైన పరిశుద్ధుల ద్వారా 39 మంది పరిశుద్ధుల ద్వారా 1600 సంవత్సరాలు మరి దేవుడు పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణలో ఈ బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే 2 భాగాలుగా విభాగించారు. ఒకటి పాత నిబంధన గ్రంథము. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలు మొత్తం 39 పుస్తకాలు మనం చూస్తాం. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే 27 పుస్తకాలు మనం చూస్తాం. పాత నిబంధన అంటే క్రీస్తుకు పూర్వము, కొత్త నిబంధన అంటే క్రీస్తు తర్వాత అని మనం చూస్తాం. పాత నిబంధనలోని గ్రంథాలు కనుక మనం విభజించినట్లయితే 5 భాగాలుగా మనం విభాగించవచ్చు. మొదటి భాగాన్ని దేవుడు తన దైవజనుడైన మోషే ద్వారా మరి ధర్మశాస్త్ర గ్రంథాలుగా 5 కాండాలు రాయించాడు. అలాగే మిగతా 12 గ్రంథాలను మనం చూస్తే యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర గ్రంథాలుగా విభాగించడం జరిగింది. మిగతా వాటిని 5 గ్రంథాలుగా విభాగించారు. వాటిని కావ్య గ్రంథాలు అంటారు. యోబు గ్రంథం నుంచి పరమగీతముల వరకు కావ్య గ్రంథాలు అంటారు. అలాగే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని 2 భాగాలుగా విభజించారు. వాటిలో యెషయా గ్రంథం నుంచి దానియేలు గ్రంథము వరకు పెద్ద ప్రవక్తలని మరి విభాగించారు. అలాగే మనం చూసినట్లయితే చిన్న ప్రవక్తల గ్రంథాలు అని విభాగించారు. అక్కడ యోషియా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు చిన్న ప్రవక్తల గ్రంథాలని రాశారు. ఇది పాత నిబంధన యొక్క సారాంశం.